మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మాసాలలో అత్యుత్తమ మాసం ఏదంటే కార్తీక మాసమనే చెప్పుకోవాలి. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినప్పటికీ దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తిభావం వెల్లివిరిసేది కార్తీక మాసంలోనే అని అనటంలో సందేహం లేదు. శివకేశవులిద్దరూ అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం పిలువబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున కృతికా నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చింది. కార్తీక మాసంలో కృతికా నక్షత్రాలు సూర్యోదయానికి ముందు అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. కార్తీక మాసమంతా పండుగలే. బలిపాడ్యమి, భగినీహస్త భోజనము, నాగుల చవితి, ఉద్దాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారాలు ఇలా కార్తీక మాసంలో అన్ని పండుగ దినములే. ఇంతకీ ఈ 2024వ సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవబోతుంది? అక్టోబర్ 1 నుండా లేదా అక్టోబర్ 2 నుండా? కార్తీక పాడ్యమి స్నానం ఎప్పుడు చేయాలి? అసలు కార్తీక మాసంలో స్నానాలు ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి? నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేస్తే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అనే విషయాలన్నిటినీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియాలంటే కార్తీక పాడ్యమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలియాలి. ఈ సంవత్సరం అనగా 2024 అక్టోబర్ తేదీ సాయంత్రం 6:16 పాడ్యమి తిథి ప్రారంభమై నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 వరకు ఉంటుంది. నవంబర్ 1న పాడ్యమి తిథి ప్రారంభమైనా కూడా ఆ రోజు పాడ్యమి దీపాలు స్నానాలు చేయకూడదు. ఎందుకంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:16 వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి. పైగా ఈరోజు సూర్యోదయ సమయాలలో పాడ్యమి తిథి లేదు. నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామున మాత్రమే పాడ్యమి తిథి ఉంది. కనుక నవంబర్ 2 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతున్నట్లుగా లెక్కలోనికి తీసుకోవాలి. ఈరోజు ఉదయమే కార్తీక పాడ్యమి స్నానాలు చేయాలి, దీపాలు వెలిగించుకోవాలి. కావున ఈ సంవత్సరం నవంబర్ 2 నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక పాడ్యమి దీపాలు స్నానాలు కూడా నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామునే చేయాలి. ఇక ఇప్పుడు కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, నెల రోజులు స్నానం చేయలేని వారు ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకుందాము. కార్తీక మాసం అంటేనే మన అందరికీ గుర్తుకు వచ్చేది స్నానం. కార్తీక మాసం అంటేనే విశిష్టమైనది. కార్తీక మాసానికి మించిన మాసం, వేదాన్ని మించిన శాస్త్రం కానీ, ఆరోగ్యాన్ని మించిన ఉత్సాహం కానీ, పరమేశ్వరుడిని మించిన దైవం కానీ లేరు అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసినది స్నానం. అదేంటి, మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా అంటే, రోజు చేసే స్నానానికి కార్తీక మాసంలో చేసే స్నానానికి చాలా తేడా ఉంది. ఎవరైతే కార్తీక మాసంలో 30 రోజులు నియమంగా నదీ స్నానం చేస్తారో వారందరికీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో స్నానం చేసే వారందరూ కూడా ఉదయం నిద్రలేచి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే స్నానం చేయాలి. అలాగే ఈ కార్తీక మాసంలో స్నానం చేసేవారు దిగంబరంగా అంటే వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. వస్త్రాలతో స్నానం చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. అలాగే స్నానం చేసే సమయంలో శివశివ అనుకుంటూ లేదా హరినామ స్మరణతో మాత్రమే స్నానం చేయాలి. స్నానం చేసే ముందు నీటిలో గంగాదేవి ఉన్నది అని తలుచుకొని భావించి నీటిని తాకి స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. నేను ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తున్నాను, ఆ పరమేశ్వరుడు లేదా ఆ పార్వతీదేవి లేదా ఆ విష్ణుమూర్తి లేదా మీకు ఏ దైవమైతే ఇష్టమో
ఆ దైవాన్ని తలుచుకొని నన్ను అనుగ్రహించుగాక అని సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి. కార్తీక మాసంలో స్నానం చేయడానికి మనకు ఉపయోగపడేవి నదులు, చెరువులు, కాలువలు, బావులు. ఇవి ఏమీ లేవు అనుకుంటే బకెట్లో ఉండే నీటితో స్నానం చేయాలి. ఈ కార్తీక మాసంలో వెన్నెల ఎక్కువగా ఉంటుంది. ఇలా వెన్నెలలో ఉన్నటువంటి నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా వీలు లేని వారు రాత్రి సమయంలో బకెట్లో నీళ్లు నింపి వెన్నెలలో పెట్టి ఉదయం ఆ బకెట్లోని నీటితో స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఈ కార్తీక మాసం మొత్తం వెన్నెలలో అమృతం నిండి ఉంటుంది. ఆ అమృతాన్ని నీరు మాత్రమే గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు నదులలో, కాలువలలో, చెరువులలో స్నానం చేయటం చాలా శ్రేష్టం. తులారాశి గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సంపూర్ణే భవతే తదా. ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేస్తే ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. అలాగే ఈ కార్తీక స్నానాన్ని ఉదయం 4:30 నుండి 5:30 లోపు చేస్తే తులారాశిలో చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ సమయంలోపు చేసేయండి. లేదా మీకు దగ్గరలో ఎవరైనా వేద పండితులు ఉంటే ఈ కార్తీక మాసంలో తులారాశి ఏ ఏ సమయాలలో ఉంటుందో తెలుసుకొని ఆ సమయంలోపు స్నానం ముగించండి. ఈ కార్తీక స్నానాన్ని చల్లని నీటితోనే చేయాలి. వేడి నీటితో చేయకూడదు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రం వేడి నీటితో స్నానం చేయకూడదు. సర్వ పాపాలను పొందిన వారు అవుతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి నీటితో ఈ కార్తీక మాసంలో స్నానం చేయకండి. చన్నీటి స్నానం అన్ని విధాలా శ్రేయస్కరం. కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసిన వారికి సర్వభోగాలు అఖండ పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగాన్ని దర్శించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెప్తుంది. కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వారు ప్రతి ఆదివారం అంటే సోమవారాలు ఇక్కడ ప్రధానం. సోమవారం కూడా కుదరని వారు ఆదివారం కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం స్నానం చేసిన కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని మన వేద పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఆదివారం చేయలేని వారు శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, నెలలో వచ్చే చివరి రోజు అమావాస్య రోజు, ఈ 3 రోజులలో స్నానం చేసిన కార్తీక మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అంటే ఈ కార్తీక మాసంలో 30 రోజులు స్నానం చేయలేని వారు పాడ్యమి అంటే శుద్ధ పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చేస్తే నెలంతా చేసిన పుణ్యం లభిస్తుంది. అసలు ఏ రోజు కార్తీక మాసంలో స్నానం చేయడం కుదరదు అనుకునేవారు, చెయ్యలేను అనుకునేవారు ప్రతిరోజు కార్తీక పురాణం విన్నా వారికి సమస్త దోషాలు తొలగి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇవి ఏమీ చేయలేము అనుకునేవారు కార్తీక మాసంలో వచ్చే ఒక్క సోమవారం స్నానం చేసిన కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకు వీలును బట్టి అస్సలు చేయలేని వారు కార్తీక పురాణాలను విని మంచి ఫలితాలను పొందండి. అసలు కార్తీక స్నానం ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమే. మరి ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకు మంటూ ఉండంగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెప్తూ ఉంటారు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి కార్తీక నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ తేడా ఉంది. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచస్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నిటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు. కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవటం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయటంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు, మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అదీ కాక ఈ మాసంలో నదీ స్నానం చేస్తారు. నదీ స్నానం చెయ్యాలంటే నది వరకు నడవాలి. ఇది కూడా వ్యాయామమే. ప్రవహించే నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నది పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఈ నీటిలో స్నానం చేయటం ఆరోగ్యప్రదం. కార్తీక స్నానం చేసి దీపాలు నదిలో వదిలిన దృశ్యాలు మనసుకు చాలా సంతోషాన్నిస్తాయి. కార్తీక మాసం వచ్చేసరికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉద్రిక్తి తగ్గి వాటిలోని మలినాలన్నీ కూడా అడుక్కి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. సమృద్ధిగా మరియు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముదీ మాసం అని కూడా అంటారు. చంద్రకిరణాలతో, ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపటమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియను ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. ఇక భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానంలో నదీ స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.